హరే కృష్ణ. రాంప్రభు, హరే కృష్ణ. మీరు మ్యూట్ తీసి మాట్లాడాలి. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. నా మాట వినిపిస్తుందా రాంప్రభు మీకు? వినిపిస్తుందండి. ఆ, రికార్డింగ్ పాజ్ చేస్తారా? ఆ, అందరికీ వెల్కమ్ ఈ క్లాసుల్లోకి. ఈ క్లాస్ స్ట్రక్చర్ గురించి చెప్తాను. ఫస్ట్ క్లాస్ ఎలా ఉంటుందంటే ఒక 20 నుంచి 25 సెషన్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ సండే క్లాసులు ఉంటాయి. ఒక 3-4 మంత్స్ అబౌవ్ ఉంటుంది కొంచెం. ప్రతి ఆదివారం ఉంటాయి క్లాసులు. ఆదివారం సేమ్ టైం, ఏదైతే టైం చెప్పామో అదే టైంకి క్లాసులు ఉంటాయి. క్లాస్ ఆదివారం రోజున పొద్దున్న మేము మీకు వాట్సాప్ గ్రూప్లో లింక్ పోస్ట్ చేస్తాం. ఈ క్లాస్ లింక్ పోస్ట్ చేస్తాం. యాక్చువల్గా చెప్పాలంటే అది డిస్క్రిప్షన్లో కూడా ఉంది. గ్రూప్ డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ పెట్టాం ఆల్రెడీ. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే టైంకి ఆదివారం రోజు సేమ్ టైంకి క్లాస్ జాయిన్ అయిపోవచ్చు. క్లాస్ ఏదన్నా లేకపోతే కనుక మేము ముందే గ్రూప్లో పోస్ట్ చేస్తాం. ఒకవేళ క్లాస్ లేకపోతే క్లాస్ క్యాన్సిల్ అయిందని చెప్పి గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తాం ముందే. ఓకే, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ ఏదైతే అవుతుందో ఆ రికార్డింగ్ని మేము గ్రూప్లో పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ 1-2 రోజుల్లో ఆ లింక్ వచ్చేస్తుంది, మీకు వినడానికి యూట్యూబ్ లింక్ వచ్చేస్తుంది. తర్వాత క్లాస్ రూల్స్ చెప్తాను ఇప్పుడు. క్లాస్ రూల్స్ ఏంటంటే ఇవన్నీ ఇంటరాక్టివ్ సెషన్స్ అనమాట. నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు కూడా క్వశ్చన్స్ అడగచ్చు. మీకు ఏదైనా డౌట్స్ వస్తే మధ్యలో మీరు కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉండొచ్చు అనమాట. మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు. అది ఆ క్వశ్చన్ ఏదైనా పర్సనల్ క్వశ్చన్ అయితే మాత్రం మనం 1-to-1 సెషన్ తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత పెట్టుకోవచ్చు. ఇంకా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అందరూ జాగ్రత్తగా వినండి. గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో ఏ విధమైనవి పోస్ట్ చేయొద్దు. శుభోదయాలు లేకపోతే దేవుడి బొమ్మలు ఏవేవో పోస్ట్ చేస్తారు. అవేం పోస్ట్ చేయొద్దు గ్రూప్లో. ఎందుకంటే ఈ గ్రూప్ కేవలం దేనికంటే భగవద్గీతలో మీకు చెప్తూ ఉంటే, మేము చెప్తుంటే మీకు ఏదైనా క్వశ్చన్స్, డౌట్స్ కానీ ఏమైనా వస్తే దాన్ని షేర్ చేసుకోవడం కోసం, క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం మాత్రమే ఆ గ్రూప్ని క్రియేట్ చేసాం. ఇంకా దానిలో ఏ విధమైనవి పోస్ట్ చేయదు. ఏదైనా ఒక ఫెస్టివల్ ఏదైనా ఉందంటే ఓకే, షేర్ చేసుకుంటాం. ఆ ఫెస్టివల్ గురించి విషెస్ అవి పెట్టుకుంటాం అంతే. ఆ తర్వాత మళ్ళీ ఇంకేం పోస్ట్ చేయొద్దు. రోజు శుభోదయాలు లేకపోతే శుభరాత్రులు ఏం పోస్ట్ చేయొద్దు ఇంకా. ఎందుకంటే ఈ క్లాస్ యొక్క ప్యూరిటీని కాపాడుకుందాం. తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడంలో మా యొక్క ఉద్దేశం ఏంటనేది చెప్తాను. అంటే ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. రామ్, మీరు స్లైడ్ షేర్ చేయొచ్చు. ఈ ఈ మొత్తం ఈ క్లాసులు రన్ చేయడానికి నాకు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు. ఆయన పేరు రఘువంశీ దాస్. ఆయన రామ్ ప్రభు అని కూడా అంటాం. ఆయన నాకు ఈ దీంట్లో స్లైడ్లు అరేంజ్ చేయడము, ఇదంతా రికార్డింగ్స్ చేయడం, ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటారు అనమాట. ఆయన మా యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. సో ఇది క్లాసెస్, భగవద్గీత క్లాసెస్. నెక్స్ట్ ఎయిమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటంటే, నెక్స్ట్ స్లైడ్ చూపించండి. ఈ ఈ క్లాసుల్లో లక్ష్యం ఏంటంటే, ఫస్ట్ థింగ్ భగవద్గీత గురించి మీకు అందరికీ భగవద్గీత, మన జీవితంలో భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను గురించి అవగాహన తీసుకురావడం ఫస్ట్. అంటే అవేర్నెస్ని తీసుకురావడం. అట్ ది సేమ్ టైం మీరు క్లిక్ చేస్తూ ఉండండి. అట్ ది సేమ్ టైం భగవద్గీత గురించి కొన్ని అపోహలు ఉన్నాయి చాలామందికి. ఎస్పెషల్లీ మన ఇండియాలో భగవద్గీత చాలా రకాల మిస్కన్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ తొలగించడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాం. తర్వాత భగవద్గీత యొక్క నాలెడ్జ్ని చాలా సులభంగా అర్థం చేసుకునే విధంగా మేము దాన్ని ఇస్తాం అనమాట. మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు భగవద్గీత. ఎందుకంటే మామూలుగా భగవద్గీత ఓపెన్ చేస్తే చాలా ఫిలాసఫీ, చాలా కష్టంగా అనిపిస్తుంది అర్థం చేసుకోవడం. సో దానికి మనం చాలా ఈజీగా ఎలా అర్థం చేసుకుంటారు ప్రతి వాళ్ళు అనేది చూసి మేము డివైస్ చేస్తాం అన్నమాట ప్లాన్ని. అలా దాన్ని మీకు అందిస్తాం. అంతేకాకుండా భగవద్గీత జ్ఞానం అసలు మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనే దాన్ని కూడా మేము మీకు చెప్తాం అనమాట. అంతేకాకుండా ఈ భగవద్గీత అనేది కేవలం పారాయణ గ్రంథం కాదు, జీవితంలో ఆచరించదగిన గ్రంథం అని కూడా మీకు తెలియజేస్తాం. ఎలా ఆచరించాలి, ప్రాక్టికల్ టిప్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఏదైనా జ్ఞానం ఆచరణకి పనికిరాని ఏదైనా జ్ఞానం దాని యొక్క ప్రయోజనం ఏంటి? ఆచరణకి పనికి రావాలి కదా! మనకి నాలెడ్జ్ ఉంటే దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేసుకోగలిగి ఉండాలి. మీరు క్లిక్ చేసేయండి ప్రభు ఇంకా.
సో ఇది మా లక్ష్యం అన్నమాట. భగవద్గీత గురించి పూర్తిగా మీకు సరళమైన పద్ధతిలో ఆచరణకి అనుకూలంగా దాన్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. లెట్స్ సీ. తర్వాత ఈ జ్ఞానం వల్ల మీకు లైఫ్‌లో యాక్చువల్‌గా నిజమైన ఆనందం అంటే ఏంటి? మనశ్శాంతిని ఎలా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు మీరు? తర్వాత ఆత్మవిశ్వాసం, భగవంతుడి మీద విశ్వాసం ఇవన్నీ కూడా మీకు ఈ జర్నీలో కలుగుతాయన్నమాట. అండ్ ఫైనల్‌గా మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ ఈ హోల్ డిస్కషన్‌లో ఏవేమి డిస్కస్ చేస్తాం? మొత్తం ఈ 20 క్లాసులు ఏవైతే చెప్పానో 20 సెషన్స్‌లో ఏవేమి టాపిక్స్ కవర్ చేస్తామనేది ఇందులో కొంచెం మీకు చిన్నగా ఐడియా ఇస్తానన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఆనందం కోసం అన్వేషణ అని పెట్టాం కదా! అసలు నిజమైన ఆనందం అంటే ఏంటి? అని భగవద్గీత ప్రకారం అసలు ఆనందం అంటే ఏంటి? దానికి డెఫినిషన్ ఏంటి అనేది అదంతా మీకు చెప్తాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే దేవుడు ఉన్నాడా? ఉంటే ఎవరు? ఒకడే దేవుడా? లేకపోతే చాలామంది దేవుళ్ళున్నారా? లేకపోతే ముస్లింలకు ఒక దేవుడు, క్రిస్టియన్‌లకు ఒక దేవుడు, అట్లా హిందువులకి ఇంకా చెప్పాలంటే హిందువుల్లో 33,00,00,000 మంది దేవుళ్ళున్నారు. వీళ్ళంతా ఎవరు? అసలు నిజమైన అసలు ఒక సుప్రీం లార్డ్ అనేది ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు? ఇది కూడా చెప్తాం. అండ్ తర్వాత దేవుడికి యాక్చువల్‌గా స్క్రిప్చరల్ డెఫినిషన్ ఇస్తాం అనమాట. భగవంతుడు అంటే ఏమిటి? అసలు ఎలాంటి వాళ్ళని భగవంతుడిగా యాక్సెప్ట్ చేయాలి అనే దానికి కూడా మీకు స్క్రిప్చరల్ డెఫినిషన్ ఇస్తాం. శాస్త్ర ప్రకారం దానికి ఒక నిర్వచనం ఇస్తామన్నమాట. నెక్స్ట్ ఇది ఆల్రెడీ కవర్ చేశాను. ఒకటే దేవుడా, అనేక మంది దేవుడా. అండ్ దెన్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ చాలా మందికి ఈ విషయంలో చాలా భయం ఉంటుంది. డెత్ అంటే ఏమిటి? అందరికీ డెత్ అంటే ఫియర్. ప్రతి వాళ్ళకి భయమే డెత్ అంటే. అసలు డెత్ అంటే ఏంటి? ఆ ఫినామినా ఏంటి అనేది చెప్తాను. ఎందుకంటే భగవద్గీతలో డిస్కస్ చేసింది డెత్ గురించి డిస్కస్ చేశాడు భగవంతుడు. సో డెత్ అంటే ఏంటి? తర్వాత డెత్ తర్వాత లైఫ్ ఉంటుందా? మరణానంతర జీవితం ఉంటుందా? తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే మంచి వాళ్ళకి చెడు ఎందుకు జరుగుతుంది? మనం చూస్తుంటాం చాలామంది మన దృష్టిలో చాలామంది మంచి వాళ్ళుంటారు. వాళ్ళందరికీ మనం చూస్తుంటే వాళ్ళకి మన కళ్ళ ముందు వాళ్ళకేదో అన్యాయం జరుగుతుంటుంది. వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఏంటి ఇంత మంచి వాళ్ళకి ఎందుకు చెడు ఇలా జరుగుతుంది? అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు ఇలా జరగనిస్తున్నాడు? ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ఇది కూడా సమాధానం ఇక్కడ దొరుకుతుంది మీకు. తర్వాత యోగా అంటే ఏమిటి? భగవద్గీతలో ఎన్నో యోగాలు చెప్పాడు కృష్ణుడు. ఆ యోగాలన్నీ ఏంటి? ఎన్ని యోగ మార్గాలున్నాయి? అందులోకి అన్నిట్లోకి బెస్ట్ యోగా ఏంటి? అనేది కూడా చెప్తాము. అండ్ ఫైనల్లీ హ్మ్. సో, ఎన్ని యోగ మార్గాలున్నాయో చెప్పాము. తర్వాత ఫైనల్‌గా ఏంటంటే బెస్ట్ యోగా అండ్ ఎలా అప్లై చేసుకోవాలి? ఆ యోగాని ఎలా సాధన చేయాలి జీవితంలో అనేది కూడా చెప్తామనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే మనం ఈ భగవద్గీతలోకి వెళ్ళే ముందు ఫస్ట్ చిన్న ప్రేయర్ చేస్తాను నేను. ఏదైనా సరే ఒక శుభకార్యం మొదలుపెట్టే ముందు ప్రార్థించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ప్రార్థన అనేది. భగవంతుడికి ఈ జ్ఞానాన్నిచ్చిన గురువులకి అందరికీ మనం కృతజ్ఞత చెప్పుకుంటూ ఫస్ట్ ఈ క్లాస్‌లోకి వెళ్దాం. ఫస్ట్ నేను ప్రేయర్ చేస్తాను. తర్వాత విల్ స్టార్ట్ ది క్లాస్. ఓకే. మీరందరూ కూడా వీలైతే ప్రేయర్‌ఫుల్ మూడ్‌లో కూర్చోండి విత్ ఓపెన్ హార్ట్. దెన్ డెఫినిట్‌గా ఈ నాలెడ్జ్ మీకు పాస్ ఆన్ అవుతుంది. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఓకే. సో, ఇప్పుడు బిఫోర్ స్టార్టింగ్ యాక్చువల్ భగవద్గీత జర్నీ, నేను ఫస్ట్ భగవద్గీత గురించి చిన్న హిస్టరీ చెప్తాను.
నేను మధ్య మధ్యలో క్వశ్చన్లు అడుగుతుంటాను. ఎవరైనా చెప్పాలనుకునే వాళ్ళు మ్యూట్ తీసి చెప్పండి. ఓకే, జస్ట్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. చాలా బేసిక్ క్వశ్చన్. భగవద్గీత ఎవరికి చెప్పారు ఫస్ట్? ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే అన్మ్యూట్ చేసుకోండి. ఎవరెవరికి చెప్పారు భగవద్గీత? కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. వెరీ గుడ్. కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? యుద్ధ రంగంలో. కురుక్షేత్రం. కురుక్షేత్ర రంగంగా. కురుక్షేత్ర యుద్ధానికి ముందు చెప్పాడు అన్నమాట. ఇందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఎవరికైనా తెలుసా? అంటే పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు చెప్పండి. ఓల్డ్ స్టూడెంట్స్ కాదు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఇందులో? ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఎవరికైనా తెలుసా? జస్ట్ బేసిక్స్. ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఇది? దాదాపు ఒక 5500 సంవత్సరాల వరకు ముందు. వెరీ గుడ్. 5500 సంవత్సరాల క్రితం జరిగింది. ఎస్. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీతలో? ఎవరైనా చెప్పారా దానికి ఆన్సర్? 18 అని అనుకుంటున్నాను, కరెక్ట్ రాంగ్ తెలియదు. ఓకే, కరెక్ట్గానే చెప్పారు. స్ట్రాంగ్గా చెప్పండి. 18 అధ్యాయాలు ఉన్నాయి. శ్లోకాలు 700 శ్లోకాలు ఉన్నాయి. ఓకే, కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అవడానికి ముందు, ఓకే అందరూ మళ్ళీ మ్యూట్ చేసుకోండి. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అర్జునుడు యుద్ధం చెయ్యాలా వద్దా అని ఒక సందిగ్ధతకి లోనవుతాడు అనమాట. అక్కడ దాకా వస్తాడు, యుద్ధ రంగం దాకా వస్తాడు. తన రథాన్ని 2 సేనల మధ్యలోకి తీసుకెళ్ళమని కృష్ణుడికి చెప్తాడు, సారథి అని కృష్ణుడికి చెప్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసితే ఏంటంటే అందరూ తన వాళ్ళే ఉంటారు. 2 వైపులా తన వాళ్ళే ఉంటారు. తన బంధువులు, తన మేనమామలు, మనవలు అందరూ వాళ్ళే ఉంటారనమాట. యుద్ధం అంటే ఏంటంటే చంపేయాలి. అందరినీ చంపేయాలా ఇప్పుడని ఒక రకమైన భయం వేసి, బాధ కలిగి, నాకు అసలు ఈ రాజ్యం వద్దు, ఈ సుఖం వద్దు, ఏం వద్దు, నేను యుద్ధం కూడా చేయనని చెప్పి ఆ ధనుర్బాణాల కింద పడేస్తాడు అనమాట. పడేసేసి కర్తవ్యం మర్చిపోతాడు ఆ టైంలో. అప్పుడు భగవంతుడు అర్జునుడికి ఈ గీతాబోధ చేస్తాడనమాట. చేసి తన కర్తవ్యాన్ని నిర్వర్తించమని చెప్పి అర్జునుడికి చెప్తాడు. ఈ సంభాషణ, ఈ అర్జునుడికి కృష్ణుడికి మధ్య జరిగిన సంభాషణ ఈ భగవద్గీత అనమాట. ఇందులో మనిషి లైఫ్లో ఎదురయ్యే ఎన్నో ఆటుపోట్లని చర్చిస్తారనమాట. మన యొక్క మనసుల్లోని అంత సంఘర్షణకి ఇది ఒక అద్దం పడుతుంది అనమాట. ఈ భగవద్గీతని ఎంతో మంది, ఇది అప్పుడు 5,000 సంవత్సరాల క్రితం చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎంతో మందికి మార్గదర్శకత్వంగా ఉందన్నమాట ఈ భగవద్గీత అనేది. ఎంతో మంది గ్రేట్ పర్సనాలిటీస్ భగవద్గీత నాలెడ్జ్ని లైఫ్లో యాక్సెప్ట్ చేశారు. వివేకానందుల వారు, గాంధీజీ, లేటెస్ట్గా నరేంద్ర మోడీ, వీళ్ళందరూ కూడా భగవద్గీతని వాళ్ళ జీవితంలో వాళ్ళు ఒక గైడ్ కింద స్వీకరించారన్నమాట. అండ్ భగవద్గీత సుమారు 80కి పైగా భాషల్లోకి అనువదించబడింది, ట్రాన్స్లేట్ అన్నమాట. ప్రపంచ భాషలన్నింటిలోనూ ఆల్మోస్ట్ ఉంది ఇప్పుడు భగవద్గీత. అండ్ ఎంతోమంది మహానుభావులు భగవద్గీత వ్యాఖ్యానం కూడా రాశారు. వాళ్ళల్లో ఎవరంటే శంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, బలదేవ విద్యాభూషణులు, వివేకానందులు, బాలగంగాధర తిలక్, అండ్ లేటెస్ట్గా ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారు. ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడబోయేది ఏంటంటే భగవద్గీత గురించి జనరల్గా ఉండే అపోహలు, అంటే మిస్కన్సెప్షన్స్ అనమాట. మీరు జనరల్గా భగవద్గీత అనగానే మీకు ఏమనిపించింది చెప్పండి? భగవద్గీత క్లాసులు ఉన్నాయి అనగానే జనరల్గా ఏమనిపించింది చెప్పండి? ఎవరైనా షేర్ చేసుకోండి, కొత్త వాళ్ళు. భగవద్గీత క్లాసులు ఉన్నాయి, క్లాసులకి రండి అని చెప్పినప్పుడు ఏమనిపించింది భగవద్గీత అనగానే? ఫస్ట్ మీకు ఎలాంటి అభిప్రాయం కలిగింది ఈ గీత అనగానే? నమస్తే అండి శ్యామల గారు, నా పేరు నందిని. మ్హూ. నా జస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తానంటే భగవద్గీత ఇట్లా అంటే చాలా మంది అపోహ ఏంటంటే మనం మొత్తము అన్ని మానేసేయాలి మొత్తం. అంటే ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ మానేసేయాలి, చాలా శ్రద్ధ భక్తితో ఉండాలి. అంటే ఇప్పుడు మనం మామూలుగా పూజ చేసుకుంటాం అన్ని, అంటే నేను అన్ని పాటిస్తాను. బట్ కొన్ని అపోహలు ఉన్నాయి అనమాట. అంటే మనము ఇవన్నీ చాలా పవిత్రంగా, అంటే ఇట్లా మంచిగా చేయాలి. 20 అంటే మార్నింగ్ ఈవినింగ్ పూజలు అవన్నీ చాలా, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న కొన్నిసార్లు మనకు వీలు అవుతుంది, కొన్నిసార్లు అంటే ఇప్పుడు 2 times స్నానాలు చేయాలి పొద్దున. అది కొద్దిగా విన్నాను నేను, అందుకని అంటే కొద్దిగా జస్ట్ ఒక నిమిషం. అంటే మీరు ఏమంటున్నారంటే భగవద్గీత అనేది ఏంటంటే చాలా ఎంతో నిష్టగా ఉండి చేయాల్సిన yes. అవకాశం అని. ఓకే, అవునండి. అది ఒకటి. ఓకే, ఒక ఆస్పెక్ట్. ఇంకెవరైనా చెప్తారా? థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా చెప్తారా? భగవద్గీత అనగానే మీకు ఏమనిపించింది ఫస్ట్ అసలు? జనరల్గా మన ఇండియాలో భగవద్గీత మీద చాలా అపోహలు ఉన్నాయి, మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, అవి చెప్పండి. అంటే అపోహలు ఉన్నాయి అన్నమాట కొన్ని. ఎవరైనా చెప్పగలుగుతారా? లేకపోతే నేను అందించాలా? జనరల్గా భగవద్గీత ఎక్కడ వింటాం మనం? భగవద్గీత
చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టడము, ఆ, లేక చనిపోయిన వాళ్ళని వాహనాల్లో తీసుకెళ్ళేటప్పుడు వాడడము చాలా correct. ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. పర్ఫెక్ట్, అది ఒక పర్ఫెక్ట్. ఇది అసలు ఫస్ట్ మిస్కన్సెప్షన్. ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే చదివే పుస్తకం అనేది ఒక ఫస్ట్ మిస్కన్సెప్షన్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే భగవద్గీత అనేది ఎవరైనా చనిపోతే ఎందుకు చదువుతారు అంటే, పోయిన వాళ్ళు ఎలాగ పోయారు, వాళ్ళకి శాంతి కలగడం కోసం చదువుతారు. మరి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు నేర్చుకోవద్దా భగవద్గీత? కర్తవ్య బోధన చేస్తుంది భగవద్గీత. మనసుని ఎలా నియంత్రించుకోవాలో చెప్పింది. ధర్మం అంటే ఏంటో చెప్తుంది. కర్మ అంటే ఏంటో చెప్తుంది. ఇవన్నీ పోయిన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా, మరి ఉన్న వాళ్ళకి కదా వర్తించాల్సింది. సో వాళ్ళ కోసం కనీసం ఆ టైంలోనే తీసి చదువుతారని చెప్పి చెప్పారన్నమాట. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఎవరో చనిపోయినప్పుడు మాత్రమే కాదు, అన్ని సందర్భాల్లోనూ భగవద్గీత అనేది జీవితంలో ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ఫస్ట్ మిస్కన్సెప్షన్, ఇది రూల్డ్ అవుతుంది. నెక్స్ట్ మిస్కన్సెప్షన్ చెప్పండి ఎవరన్నా. ఇంకొక మిస్కన్సెప్షన్ భగవద్గీత అంటే. ముసలి వారి టైంలోనే చదవాలని అంటారు మాతాజీ. కరెక్ట్, ముసలితనం వచ్చిన తర్వాత ఇప్పుడు భగవద్గీత చదవాలి. కాదు. భగవద్గీత కానీ అనగానే టైం ఎప్పుడు ఇంకా చాలా టైం ఉంది నాకు, ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం పెద్ద అయ్యాక చదువుకోవచ్చులే, ఇప్పుడే టైం దానికి ఏం అంత లేట్ ఏం లేదు, ఇంకా ఎప్పుడైనా చదువుకోవచ్చు, పెద్ద అయిన తర్వాత కృష్ణారామ అనుకోవచ్చు, ముసలితనం వచ్చిన తర్వాత అంటారు. బట్ యాక్చువల్గా ముసలితనం వచ్చిన తర్వాత భగవద్గీతను టేకప్ చేయాలి అని అనుకుంటే ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ అసలు బుక్ కూర్చుని చదవడానికి ఒంట్లో శక్తి ఉంటుందా? కూర్చుని చదవడానికి ఒక 2 పేజీలు చదివేసరికి తలనొప్పి వస్తుంది. సో ఎప్పుడు భగవద్గీత అంతా చదివి అర్థం చేసుకోగలుగుతాం? అందుకని ముసలితనం కాదు, చిన్నప్పటి నుంచి అసలు యాక్చువల్గా గీతా జ్ఞానం చిన్నప్పటి నుంచి ఇవ్వడం మొదలు పెడితే, పాఠ్యాంశాల్లో పెట్టి స్కూళ్ళల్లో కనుక ఇవ్వడం మొదలు పెడితే, ముసలితనం వచ్చేసరికి దాన్ని పూర్తిగా దాన్ని వంట పట్టించుకుంటారు అనమాట. ఓకే, ఏ ఏజ్లో వాడైనా చదవచ్చు భగవద్గీత. అండ్ ఇంకా ఇంకొక మిస్కన్సెప్షన్ చెప్పండి. ఇంకా యాక్టివ్ పార్టిసిపేషన్ చేయండి అందరూ. నేను శాంతి అండి. చెప్పండి ఆ, శాంతి. మనకు అర్థం కాదు, చాలా కాంప్లికేటెడ్ గా ఉండొచ్చు, యా ఇలాంటి మిస్కన్సెప్షన్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి. యా అర్థం కాదు ఇన్ ద సెన్స్ ఏంటంటే సంస్కృతంలో ఉంటుంది, అర్థం కాదని అంటారు. ఇప్పుడు యాక్చువల్గా భగవద్గీత నేను చెప్పాను కదా, 80కి పైగా లాంగ్వేజెస్లో భగవద్గీతని ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీషు, తెలుగు, హిందీ, చైనీస్, జపనీస్ అన్ని భాషల్లో కూడా ఉంది. సో అర్థం కాదు అనడానికి లేదు, ఇప్పుడు సంస్కృతమే రావాల్సిన అవసరం లేదు, అన్ని భాషల్లోనూ ఉంది ఇప్పుడు. అండ్ ముసలి వాళ్ళు, వృద్ధులు, పండితులు మాత్రమే చదవాల్సింది అని మాత్రం అనుకోకండి, ఎవరైనా చదవచ్చు. ప్రాపర్గా దాన్ని చదివే విధానంలో చదివితే ఎవరైనా చదవచ్చు. అండ్ ఇంకా మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఇంకొక పెద్ద మిస్కన్సెప్షన్ ఏంటంటే భగవద్గీత అనేది హిందూ మత గ్రంథం అంటారు అందరూ. ఇది హిందువుల కోసం ఉపయోగించు, అంటే క్రిస్టియన్స్కి బైబిల్, ముస్లింలకి ఖురాన్, హిందువులకి భగవద్గీత అంటారు. ఇది తప్పు. ఎందుకంటే భగవద్గీతలో చెప్పినవి అంతర్శాంతి, ఆత్మనియంత్రణ, ధర్మం, కర్మ ఇవన్నీ ఏంటంటే ఏ మతం వారికైనా వర్తిస్తాయి. భగవద్గీత అనేది ఏంటంటే మానవ జీవితానికి ఒక గైడ్ లాంటిది అన్నమాట. ఆ మనిషి ఏ మతంలోని వాడైనా కావచ్చు, వాడు రష్యా వాడైనా కావచ్చు, చైనా వాడైనా కావచ్చు, క్రిస్టియన్ అయినా కావచ్చు, ముస్లిం అయినా కావచ్చు, ఎవరైనా సరే భగవద్గీత జ్ఞానం అనేది అప్లై అవుతుంది. ఎందుకంటే భగవద్గీత నాలెడ్జ్ ఏమంటారంటే అబ్సల్యూట్ నాలెడ్జ్ అంటారు. అబ్సల్యూట్ నాలెడ్జ్ అంటే ఏంటంటే అది ఎట్టి ప్రకారం దానిలో ఏ దేశంలో ఎవరు చదివినా సరే ఆ జ్ఞానం వాళ్ళకి వర్తిస్తుంది ఖచ్చితంగా, మనిషి అనేవాడికి వర్తిస్తుంది. వాడు ఎక్కడన్నా ఉండనేది. అబ్సల్యూట్ నాలెడ్జ్ అంటే దాంట్లో మార్పులు ఉండవు అనమాట. ఎన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన. ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే పాతది, అవుట్డేటెడ్ అయిపోయింది. ఎప్పుడు 5,000 సంవత్సరాల క్రితం కృష్ణుడు అర్జునుడికి చెప్తే ఇప్పుడు నాకేంటి అనిపిస్తుంది. కానీ ఈ జ్ఞానం ఏంటంటే దేశం, కాలం, మాన పరిస్థితుల ప్రకారం మారదు. మన చట్టాలు మారుతాయి, భగవద్గీత జ్ఞానం మాత్రం మారదనమాట. ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పినా, ఎన్ని సంవత్సరాల తర్వాత విన్నా అదే జ్ఞానం ఎప్పటికీ వర్తిస్తుంది ఎవరికైనా సరే. ఓకే, ఎందుకంటే మనం భగవద్గీతలో ముందుకెళ్ళే కొద్దీ మీరే తెలుసుకుంటారు అనమాట, ఇంకా చెప్పగలరు. అండ్ ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే కేవలం పురుషులు మాత్రమే చదవాలంటే, మగవాళ్ళు మాత్రమే చదవాలంటారు. బట్ దట్ ఈస్ రాంగ్, ఎవరైనా చదవచ్చు. ఓకే, అండ్ భగవద్గీత యుద్ధ సమయంలో ఇచ్చాడు కాబట్టి అది హింసని ప్రేరేపిస్తుంది. భగవద్గీత ఇంట్లో పెట్టుకుంటే మా ఇంట్లో గొడవలు అవుతాయి, కృష్ణుడు అర్జునుడు ఉన్న ఫోటో ఇంట్లో ఉంది అంటే ఇంట్లో గొడవలు అవుతాయి, ఇది కూడా ఉంది చాలా మందికి మిస్కన్సెప్షన్. అదంతా తప్పు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ యుద్ధ వాతావరణంలో చెప్పినప్పటికీ కూడా యాక్చువల్గా భగవానుడి బోధ ఏంటంటే అజ్ఞానం, భయం, స్వార్థం ఇలాంటి అంతర్గత శత్రువులను జయించమని సందేశం ఇచ్చాడు బాబు. అందుకని యుద్ధాలు క్రియేట్ చేయదు ఇది. ఇంట్లో ఉంటే గొడవలు రావు, యాక్చువల్గా మనశ్శాంతి వస్తుంది మనకి ఇంట్లో ఉంటే.
సో మిస్కన్సెప్షన్స్ అయిపోయాయి ఇప్పుడు. అండ్ ఇంకా ఇంపార్టెంట్, భగవద్గీత ఎందుకు ప్రత్యేకమైంది అంటే, భగవద్గీత అనేది అది ఒక లివింగ్ బుక్. లివింగ్ బుక్ అంటే ఏంటంటే, అది మీరు ఓపెన్ చేసి చదవడం మొదలు పెడితే అది యాక్చువల్గా ఆ బుక్ మీతో మాట్లాడుతుంది. మీకు తెలుస్తుంది, చదివే పద్ధతిలో చదివితే ఆ బుక్కులో మీరు చదవగానే మీ మనసులో ఉన్న సందేహాలకి సమాధానాలు ఆ బుక్లోంచి వస్తాయన్నమాట. అది ఎలా వస్తాయని నన్ను అడగండి, చదివి చూడండి తెలుస్తుంది. అండ్ సాక్షాత్తు ఈ భగవంతుడి యొక్క ప్రత్యక్ష వచనాలు, అందుకని దానికి ఆ పోటెన్సీ ఉందన్నమాట. ఓకే. అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే, భగవద్గీత అనేది మన నైతిక విలువల మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. అందుకే మన న్యాయస్థానాల్లో, మన కోర్టుల్లో ఇప్పటికీ కూడా భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తా, అబద్ధం చెప్పనని వాడు అంటాడు. అఫ్కోర్స్ అబద్ధం తర్వాత చెప్తాడు, అది వేరే విషయం. తర్వాత వాడు ఏమైపోయాడో మనకు తెలియదు. బట్ భగవద్గీతని వాడు అబద్ధం చెప్తారని తెలిసినా కూడా, అబద్ధం సాక్ష్యం ఇస్తారని తెలిసినా కూడా భగవద్గీత మీద ఇంకా ప్రమాణం చేస్తూనే ఉన్నారు ఎప్పటికీ కూడా. ఇంకా ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఈ భగవద్గీత ఇంపార్టెన్స్ ఆఫ్ భగవద్గీత దాంట్లో ఇప్పటిదాకా రకరకాల మిస్కన్సెప్షన్స్ చదివాం, విన్నాము, మనం దాని ప్రత్యేకత అన్నీ అర్థం చేసుకున్నాం. స్వయంగా ఇప్పుడు భగవంతుడి యొక్క అభిప్రాయం తెలుసుకుంటాం మనం. భగవంతుడు ఏమంటున్నాడంటే, ఆయన మాటల్లోనే భగవద్గీత అంటే ఏంటో చూద్దాం. ప్రభు 4.3 స్లైడ్. భగవద్గీతలోనే భగవంతుడు చెప్తాడనమాట, భగవద్గీత అంటే ఏంటి అనేది ఆయన చెప్తాడనమాట. ఏంటంటే, ఓకే, ఇది శ్లోకం. సయేవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఎవరైనా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదవగలుగుతారా కొత్త వాళ్ళు? ఎవరైనా వాలంటీర్ ఉన్నారా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదవడానికి? నేను చదవచ్చా అండి? చదవండి శాంతి గారు. That very ancient science of the relationship with the Supreme is today told by me to you because you are my devotee as well as my friend and can therefore understand the transcendental mystery of this science. థ్యాంక్ యూ అండి. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఈ భగవద్గీత అనేది అత్యంత రహస్యమైన జ్ఞానం అని చెప్తున్నాడు. రహస్యం హేతదుత్తమం అన్నది అంటే రహస్యమైన జ్ఞానం అది అని చెప్పాడు. మరి మీకు అనిపిస్తుంది, నా ఎదురుకున్న భగవద్గీత పుస్తకం ఉంది కదా, నేను చదువుకోవచ్చు కదా, ఓపెన్ చేసి రహస్యం ఉంది, ఓపెన్ సీక్రెట్ కదా అని అనిపించవచ్చు. కానీ కృష్ణుడు చెప్తున్నాడు స్వయంగా ఇది రహస్యం అని. అంటే దెర్ మస్ట్ బి సంథింగ్ సీక్రెట్ అనమాట. ఆ సీక్రెట్ ఏంటంటే, భగవద్గీత పుస్తకం మీ ఎదురుకుండా ఉన్నా కూడా అది అర్థం చేసుకోవాలంటే 2 తాళాలు తీయాలన్నమాట. అంటే కృష్ణుడు జ్ఞానానికి లాక్ చేసి, నాలెడ్జ్ని లాక్ చేశాడనమాట. 2 తాళాలు వేసాడు, ఒకటి కూడా కదా, ఒకదాని మీద ఒకటి 2 తాళాలు వేసాడు అనమాట. ఈ తాళాలు తీయాలంటే మీ దగ్గర కీ ఉండాలి. ఆ కీ ఏంటంటే, కృష్ణుడు భగవద్గీతలో 18th చాప్టర్లో చెప్తాడు, భక్త్యామాం అభిజానాతి అంటాడు. భక్త్యామాం అభిజానాతి అంటే కేవలం భక్తుడు మాత్రమే నన్ను తెలుసుకోగలడు అని చెప్తాడు. ఇది కీ నెంబర్ 1. భగవంతుడు చెప్పింది అర్థం కావాలి అంటే ఫస్ట్ భక్తుడు అవుతాడు. భక్తుడు అయితేనే భగవద్గీత లాక్ ఓపెన్ అవుతుంది అనమాట, లేకపోతే ఓపెన్ అవుతుంది. ఈవెన్ పుస్తకం మీ ఎదురుకుండానే ఉంటుంది, అది చదివితే దాని అర్థం ఏదైనా కొంచెం తెలుస్తుంది, కానీ దాని అంతరార్థం తెలియదు. దాని ఇన్నర్ మీనింగ్ని లాక్ చేసేసాడు అనమాట. ఓకే, చదువుతాం పైనుంచి కిందకి, కానీ అసలు ఏమంటున్నాడు కృష్ణుడు అనేది అర్థం కాదు. ఎందుకంటే కృష్ణుడు లాక్ చేశాడు. ఫస్ట్ కీ ఏంటంటే భక్తుడు అవ్వాలి. ఇదే శ్లోకంలో చూడండి మీరు, కృష్ణుడు ఏమంటున్నాడు, ఈ శ్లోకాన్ని ద సుప్రీం ఈజ్ టోల్డ్ టుడే బై మీ టు యూ బికాస్ యు ఆర్ మై డివోటీ. అంటే నువ్వు నా భక్తుడి కాబట్టి నేను నీకు చెప్తున్నాను అంటున్నాడు. అంటే కేవలం భక్తుడు అయితేనే భగవద్గీత జ్ఞానం అర్థం అవుతుంది. ఇది ఫస్ట్ నోట్ చేసుకోండి. తర్వాతది ఏంటంటే, భక్తుడు అయినప్పటికీ కూడా ఈ జ్ఞానం మీకు అర్థం కావాలంటే ఒక గురువు కావాలన్నమాట. గురువు కావడమే కాదు, ఒక గురువు కావాలి. ఆ గురువుని కూడా భగవంతుడు అప్రూవ్ చేయాలి. అంటే భగవంతుడు ఒప్పుకోవాలన్నమాట, ఇతను గురువు అని చెప్పి భగవంతుడు ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకుంటాడు? ఇది కీ నెంబర్ 2 అనమాట. ఫస్ట్ భక్తుడు అవ్వాలి. ఆ భక్తుడు అయినప్పటికీ సరిపోదు, ఆ జ్ఞానం అర్థం చేసుకోవడానికి ఇంకొక పర్సన్ కావాలి, ఇంకొక గురువు కావాలన్నమాట. ఆ గురువు కూడా భగవంతుడు నియమించి ఉండాలి, లేకపోతే భగవంతుడు ఆ గురువుని అప్రూవ్ చేసి ఉండాలి. భగవంతుడు ఒప్పుకోవాలన్నమాట, ఎస్ ఇతడు ఈ జ్ఞానాన్ని నీకు ఇవ్వచ్చు అని ఒప్పుకోవాలన్నమాట. అలా ఒప్పుకోవాలంటే రీజన్ ఏంటంటే ఆ గురువు కూడా భక్తుడై ఉండాలి. ఓకే, ఫస్ట్ భక్తుల వాళ్ళకి ఈ క్రైటీరియా మీట్ అయితే కానీ రెండో దానికి వెళ్ళలేము. సో చెప్పేవాడు కూడా భక్తుడై ఉండాలి.
ఆ భక్తుడిని భగవంతుడు ఒప్పుకోవాలి. ఎస్, ఇతడు నా భక్తుడు, ఇతను చెప్పొచ్చని భగవంతుడు ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకుంటాడు అంటే, ఎందుకంటే మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనకు భగవద్గీత టీవీలో ప్రవచనాలు ఇస్తున్నారు, చాలా మంది సత్సంగాల్లో బోధిస్తున్నారు. వాళ్ళందరినీ భగవంతుడే అపాయింట్ చేశాడని మనకు ఎలా తెలుస్తుంది? తెలుసుకోవాలంటే అది కీ నెంబర్ 2 అనమాట. ఈ కీ పెడితేనే అసలు నాలెడ్జ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ కీ భక్తుడు అవడం, రెండో కీ ఇది. ఇదేంటంటే కృష్ణుడు 4.2లో చెప్తాడు. నెక్స్ట్ స్లైడ్. 4.2లోనే చెప్పాడు. ఏం చెప్పాడు? ఏవం పరంపర ప్రాప్తం ఇమాం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. దీని ట్రాన్స్లేషన్ చదవండి ఎవరన్నా. ఇంగ్లీష్. నేను చదవచ్చండి. ఎస్, చదవచ్చు సరిత గారు. This supreme science was thus received through the chain of disciplic succession, and the saintly kings understood it in that way. But in course of time, the succession was broken, and therefore the science as it is appears to be lost. ఎస్, థ్యాంక్ యూ. చూసారా ఏం చెప్పాడు? ఏవం పరంపరా ప్రాప్తం. ఈ జ్ఞానం తెలుసుకోవాలంటే పరంపరలో తెలుసుకోవాలి అని. అంటే ఆ గురు శిష్య పరంపరలో రావాలన్నమాట. పరంపర అంటే ఏంటంటే ఒకళ్ళ నుంచి వేరొకళ్ళకి, అంటే ఒక వ్యక్తి నుంచి వేరొక వ్యక్తికి స్వచ్ఛమైన స్థితిలో, దాని ప్యూర్ స్టేట్లో విన్నది విన్నట్టుగానే ఇవ్వాలన్నమాట. అంటే ఒక గురువు శిష్యుడికి తను ఏదైతే విన్నాడో భగవంతుడి నుంచి అదే నాలెడ్జ్ని అలా ఇస్తూ ఉండాలన్నమాట. ఏదైతే భగవంతుడు చెప్పాడో అదే జ్ఞానాన్ని యాజ్ ఇట్ ఈస్గా శిష్యుడికి ఇస్తాడు. మళ్ళీ ఆ శిష్యుడు ఇంకొక శిష్యుడిని స్వీకరించి తన గురువుగా మారి అదే జ్ఞానం మళ్ళీ సేమ్ ఏదైతే విన్నాడో అదే ఇస్తాడు. మధ్యలో ఎక్కడ మార్పు జరగదన్నమాట. ఒక పోస్ట్ మ్యాన్ ఎలాగైతే లెటర్ తీసుకొచ్చి అక్కడ లెటర్ అందుకుని ఇక్కడ తీసుకొచ్చి ఎలాగైతే ఇస్తాడో, ఏమి మధ్యలో ఉత్తరం చింపేం చదవడు కదా పోస్ట్ మ్యాన్. అట్లాగే సేమ్ ఏదైతే వింటాడో అదే థింగ్ని కంటిన్యూ చేయాలన్నమాట, వెనక్కి ఇవ్వాలన్నమాట. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ ప్యూరిటీ ఉంటుంది. అంటే వీటన్నిటికీ మూలం ఎవరు ఉండాలి? భగవంతుడే ఉండాలన్నమాట. సో భగవంతుడు స్టార్ట్ చేసిన పరంపరలు ఇవన్నీ. ఆ పరంపరలో వచ్చిన గురువు ఎవరైతే ఉంటారో ఆ గురువు భక్తుడు అవ్వాలి. ఆ భక్తుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉండాలన్నమాట. ఈ పరంపరలో వచ్చిన జ్ఞానమే అసలైన జ్ఞానం అన్నమాట. మిగతా అంతా ఎవరైతే చెప్తున్నారో ఈ గీతలన్నీను అవన్నీ డిస్టార్టెడ్ నాలెడ్జెస్ అన్నమాట. ఈ పరంపర అంటే ఏంటంటే ఒక రకమైన చైన్ అనమాట. చైన్లో ఎక్కడ తెగిపోవడం ఉండదు అనమాట. అన్బ్రోకెన్ చైన్ అనమాట. ఆ చైన్ స్టార్ట్ చేసింది భగవంతుడు అనమాట. ఇప్పుడు స్లైడ్ చూపించండి ప్రభు. ఇలాంటివి మనకి యాక్చువల్గా భగవంతుడు స్టార్ట్ చేసిన ఈ పరంపరలు ఏవైతే ఉన్నాయో, తన సృష్టి స్టార్టింగ్లో భగవంతుడు నలుగురిని సెలెక్ట్ చేసి ఆ నలుగురికి జ్ఞానాన్ని అందివ్వడం జరిగిందనమాట. ఆ నలుగురు ఎవరంటే ఫస్ట్ ఇక్కడ ఫోటో చూసి చెప్తాను. ఫస్ట్ బ్రహ్మదేవుడు, మన సృష్టికర్త బ్రహ్మదేవుడు. స్టార్టింగ్ పాయింట్ కృష్ణుడు, అక్కడి నుంచి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు నాలెడ్జ్. ఇంకొక లైన్ ఏంటంటే లక్ష్మీదేవి, ఇంకొక లైన్ శివుడు, ఇంకొక లైన్ నలుగురు కుమారులు ఎవరంటే బ్రహ్మ యొక్క మానస పుత్రులు అంటారు వీళ్ళని. చతుష్కుమారులు అంటారు, సనక సనందనాథులు అంటారు కదా. ఆ నలుగురు కుమారులకి ఇచ్చాడనమాట. ఫస్ట్ బ్రహ్మదేవుడి నుంచి ఈ పరంపర ఒకటి స్టార్ట్ అయింది. పరంపర అంటే ఇట్స్ లైక్ యూనివర్సిటీ అనమాట. ఒక యూనివర్సిటీ అనుకోండి. కృష్ణుడు 4 యూనివర్సిటీలు స్టార్ట్ చేశాడు. ఫస్ట్ యూనివర్సిటీ ఏంటంటే బ్రహ్మకి ఇచ్చాడు, బ్రహ్మ దానికి డీన్ అనమాట. రెండో యూనివర్సిటీ లక్ష్మీదేవిని పెట్టాడు. మూడో యూనివర్సిటీ శివుడిని పెట్టాడు. నలుగురు కుమారులు పెట్టాడు అనమాట. అక్కడి నుంచి ఆ నాలెడ్జ్ అలా గ్రాడ్యువల్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలా వస్తూ మధ్యయుగం దగ్గరికి వచ్చేసరికి, మధ్యయుగంలో ఏంటంటే మధ్వాచార్యుల వారు వచ్చారనమాట. మధ్వాచార్యుల వారికి ఈ బ్రహ్మదేవుడు అక్కడి నుంచి బ్రహ్మదేవుడు డైరెక్ట్గా బ్రహ్మదేవుడు ఇలా, బ్రహ్మదేవుడి నుంచి నారదుడి నుంచి కదా పెద్ద లీనియేజ్ ఉంది అదంతా. మధ్వాచార్యుల వారు మధ్యయుగంలో వచ్చారు ఇందులోకి. ఆ తర్వాత రామానుజాచార్యులు, అక్కడ లక్ష్మీదేవి ఏదైతే ఉందో దాన్ని శ్రీ సాంప్రదాయం అంటారు. ఆ శ్రీ సాంప్రదాయంలో రామానుజాచార్యులు వారు వచ్చారు. ఆ తర్వాత శివుడిది రుద్ర సాంప్రదాయం అంటారు. రుద్ర సాంప్రదాయంలో విష్ణు స్వామి అనే ఆయన వచ్చారనమాట. కుమార సంప్రదాయంలో నింబార్కాచార్యుని వచ్చారు. అది అక్కడి నుంచి నెక్స్ట్ కలియుగం దగ్గరికి వచ్చేసరికి అంటే మధ్వాచార్యుల వారి నుంచి చైతన్య మహాప్రభు వచ్చారనమాట. అక్కడ అంటే ఆ పరంపరలో వచ్చిన ఆచార్యుల్లో వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. కలియుగంలో వీళ్ళు మధ్యయుగం, తర్వాత కలియుగంలో వచ్చేసరికి రామానుజాచార్యులు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరు చిన్నజీయర స్వామి, శ్రీ సాంప్రదాయం చిన్నజీయర స్వామి లీడ్ చేస్తున్నారు. తర్వాత విష్ణు స్వామి ఇక్కడి నుంచి శివుడి రుద్ర సాంప్రదాయం వచ్చి వల్లభాచార్యుల వారు అక్కడి నుంచి టేకప్ చేశారు కలియుగం నుంచి. ఆ తర్వాత ఫైనల్గా నింబార్కాచార్యుల వారి కుమార సాంప్రదాయం. ఇప్పుడు యాక్చువల్గా నింబార్కీస్ వాళ్ళు రాజస్థాన్, బృందావనం ఇలాంటి ప్లేస్లో చాలామంది విష్ణుస్వామి ఫాలోవర్స్ ఉన్నారనమాట. వీళ్ళే
ప్రతి వాళ్ళు చెప్పేది జ్ఞానం ఒకటే, భగవంతుడికి సంబంధించిన జ్ఞానమే అందరూ చెప్తారనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మూడ్లో చెప్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ సంప్రదాయం ఉంది. శ్రీ సంప్రదాయంలో వాళ్ళు లక్ష్మీనారాయణని వర్షిప్ చేస్తారు. శ్రీ సంప్రదాయం ఎక్కువ ఫేమస్ కర్ణాటక మేల్కోటేలో, తర్వాత కాంచీపురం, శ్రీరంగం, మన ఇప్పుడు తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్లో శ్రీ సంప్రదాయం, మన చిన్నజీర స్వామి ఈ శ్రీ సంప్రదాయానికి ఇప్పుడు ఆయన హెడ్ అనమాట, ఆయన లీడ్ చేస్తున్నారు దాన్ని. తర్వాత రుద్ర సాంప్రదాయము విష్ణు స్వామి మధ్యయుగంలో శివుడి నుంచి వచ్చింది విష్ణు స్వామి, తర్వాత అక్కడి నుంచి వల్లభాచార్యుల వారు. ఇదంతా ఇది గుజరాత్, నార్త్ ద్వారా ఇలాంటి ఈ ఏరియాల్లో చాలా ఫేమస్ అనమాట. పుష్టి మార్గ్ అంటారు. వాళ్ళు శ్రీ సంప్రదాయంలో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ వర్షిప్ అంతా శ్రీకృష్ణుడిని వాళ్ళు ఒక చిన్న పిల్లాడి అంటే లడ్డు గోపాల వర్షిప్ అది జరుగుతుంటుంది అన్నమాట పుష్టి మార్గంలో. కుమార సాంప్రదాయంలో ఏంటంటే రాధాకృష్ణుల వర్షిప్ జరుగుతుంది. వాళ్ళు యాక్చువల్గా ఈ వీళ్ళ ఆశ్రమాలన్నీ బృందావనం, రాజస్థాన్ ఇలాంటి చోట్ల, జైపూర్ అక్కడ బాగా ఉన్నాయన్నమాట వీళ్ళు. ఫైనల్గా బ్రహ్మ సంప్రదాయం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే బ్రహ్మ సంప్రదాయంలో ఫస్ట్ బ్రహ్మదేవుడు స్టార్ట్ చేశాడని చెప్పాను కదా. కృష్ణుడు ఫస్ట్ బ్రహ్మదేవుడికి సృష్టి స్టార్టింగ్లో బ్రహ్మదేవుడికి జ్ఞానం ఇచ్చాడు. అక్కడి నుంచి నారదుడికి ఇచ్చారు, అప్పుడు చతుష్కుమారులకి, అక్కడి నుంచి అలా వచ్చి మధ్వాచార్యుల వారు వచ్చారు, తర్వాత చైతన్య మహాప్రభు వచ్చారు. ప్రభు నెక్స్ట్ స్లైడ్ చూపించండి. సో బ్రహ్మ సంప్రదాయం లీనేజ్ చూపిస్తున్నాను. చైతన్య మహాప్రభు వచ్చారు కదా, ఈ ఆ పైన ఇద్దరు పర్సనాలిటీస్ చేతులు రేజ్ చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరు చైతన్య మహాప్రభు, నిత్యానంద వారు. సో అక్కడి నుంచి అలా పర్సనాలిటీస్ వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి ప్రభుపాదుల వారు కనిపిస్తున్నారు కదా మీకు, ప్రభుపాదుల వారు, వారి గురువు అందరూ. సో ఇలా లీనియేజ్ ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అట్లా డైరెక్ట్గా కంటిన్యూ అవుతుందన్నమాట పరంపర అనేది. ఆ జ్ఞానం అలా పాస్ ఆన్ అవుతూ వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ప్రభుపాదుల వారు మోడర్న్ ఆచార్య అనమాట. ఆయన 1966లో వచ్చారు. అంతే, ఎంత లేటెస్టో చూడండి. ఆయన రీసెంట్గా వచ్చిన ఆయన 66లో. ఆయన దీన్ని ఏం చేశారంటే ఈ సాంప్రదాయం దాన్ని ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి జస్ట్ నెక్స్ట్ ఒకళ్ళకే కాకుండా మొత్తం భక్తి లిటరల్గా ఎక్స్ప్లోర్డ్ అయిందనమాట. మొత్తం వరల్డ్ వైడ్ తీసుకెళ్ళిపోయారు అనమాట. భక్తి, కృష్ణ భక్తిని వరల్డ్ వైడ్ తీసుకెళ్ళిపోయారు ఆయన. ఆయన యాక్చువల్గా నాలెడ్జ్ని ఎలా అందించారంటే ఒక హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్థాపించారంట బృందావనంలో. విఐహెచ్ఈ అని బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని ఉంది. అది యాక్చువల్గా ఏంటంటే శాస్త్రంలో అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు నాలాంటి వాళ్ళందరూ ఆ బృందావన్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ పొందాం మేమంతా. అందులో భక్తి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, మన వేదాలు, వేదాంతాలు, ఇవన్నిటిని కాసి వడపోయిస్తారు అన్నమాట. అన్ని భగవద్గీత, భాగవతం అన్ని స్టడీ చేయిస్తారు. స్టడీ చేయించడమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి, టీచర్ ట్రైనింగ్లు ఇచ్చి వేరే వాళ్ళకి, సామాన్య ప్రజలందరికీ ఈ జ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకోవడం కోసం ఆయన చాలా కృషి చేశారనమాట. ఎందుకంటే ఈ జ్ఞానం అనేది చాలా అవసరం. ఇప్పుడు ప్రపంచానికి తెలియట్లేదు, అందరికీ నాలెడ్జ్ కావాలి కానీ ఎవరికి తెలియట్లేదు. అందుకని చాలా మందిని ట్రైన్ చేసి పంపించారన్నమాట. ప్రపంచం అంతా ఈ జ్ఞానం ఎందుకు స్ప్రెడ్ అయిందంటే బికాస్ ఆఫ్ ప్రభుపాదుల వారు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నా పరిచయం ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ యూనివర్సిటీలు చెప్పాను, ఈ 4 యూనివర్సిటీలు చెప్పి, ఈ యూనివర్సిటీల్లోంచి ఎవరైతే వస్తారో వాళ్ళు భగవంతుడు అప్రూవ్ చేసిన వాళ్ళు అనమాట. మనం చెప్పాం కదా, రెండో కీ ఏంటంటే భగవంతుడు అప్రూవ్ చేయాలి వాళ్ళని అంటే భగవంతుడు ఒప్పుకోవాలన్నమాట. ఎస్, వీళ్ళు నా జ్ఞానం ఇవ్వచ్చు, భగవద్గీత జ్ఞానం అని చెప్పి ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకుంటారంటే పరంపరలోంచి రావాలి వాళ్ళు. ఇప్పుడు చెప్పిన పరంపరల్లో 4 పరంపరలు చెప్పాను. బ్రహ్మ సంప్రదాయం చెప్పాను, వాటిని సంప్రదాయం కూడా అంటారు. బ్రహ్మ సంప్రదాయం, శ్రీ సంప్రదాయం, రుద్ర సంప్రదాయం, కుమార సంప్రదాయం అని 4 సంప్రదాయాలు ఉన్నాయి. ఈ 4 వచ్చిందే భగవద్గీతకు సంబంధించిన నిజమైన జ్ఞానం. మిగతా ఎవరు చెప్పినా ఏంటంటే వాళ్ళ ఓన్ అభిప్రాయాలను యాడ్ చేసి చెప్తారు. పరంపర జ్ఞానంలో ఏంటంటే ఎవరి అభిప్రాయాలతో పని లేదు, భగవంతుడు ఏం చెప్పాడో అదే మీకు యాజ్ ఇట్ ఈస్గా అందిస్తాను అనమాట. నా ఇంట్రడక్షన్ ఏంటంటే, నేను ఇస్కాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఇస్కాన్లో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఇక్కడ ఇస్కాన్లో ఈ శాస్త్రిక్ స్టడీస్ అన్ని కోర్సులు పూర్తి చేశాను అనమాట. అక్కడ నేను డిగ్రీలు ఉంటాయి, భక్తి శాస్త్రీయ డిగ్రీ అని ఉంటుంది. భగవద్గీత, ఈశోపనిషత్తు ఇవన్నీ చదవాలి, చదివి ఎగ్జామ్స్ రాయాలి. ఇవన్నీ చేసి టీచర్ ట్రైనింగ్ కోర్స్ కూడా తీసుకున్నాను అనమాట నేను ఇక్కడ. సో ఇదంతా పాసిబుల్. భగవద్గీత ఇప్పుడు సులభంగా అర్థమయ్యేలా అందరికీ చెప్పగలిగేలాంటి పరిస్థితి వచ్చింది, అందరూ చెప్పగలుగుతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే శిల ప్రభుపాద్ అనమాట. ఇవాళ యాక్చువల్గా ఏంటంటే ఇవాళ ప్రభుపాద్ యొక్క అపీరెన్స్ డే. ఆయన బికాజ్ ఆఫ్ ప్రభుపాద్ ఈ జ్ఞానం అందరికీ అందుబాటులోకి వస్తుంది. అందుకని ఫస్ట్ ప్రభుపాదుల వారికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ జ్ఞానం ఇంతలాగా మన దాకా వచ్చేది కాదు. ఆస్ట్రేలియా నుంచి నేను మెల్బోర్న్ నుంచి మీకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నా అంటే ఆలోచించండి. ఓకే, సో ఇక మనం యాక్చువల్ జర్నీకి వెళ్దాం. ఇప్పుడు భగవద్గీత యాక్చువల్ భగవద్గీతలోకి వెళ్దాం. అసలు భగవద్గీతలో ఏమేమి డిస్కస్ చేశారు అనేది చూద్దాం. ఇదంతా ఉపోద్ఘాతం. ఫస్ట్
అసలు భగవద్గీతలో ఏమి డిస్కస్ చేశారు, దాన్ని ఎందుకు మనం ఇప్పుడు చదవాల్సి వస్తుంది అనేది తెలుసుకుందాం. సో ప్రభు నెక్స్ట్. సో ఇంకొక స్లైడ్ రాలేదనుకుంటా. ఓకే. సో ఏదైనా జర్నీ స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఏదైనా ఒక జర్నీ, ఒక ప్రయాణం చేస్తున్నాం, ఒక కార్ ఎక్కి కూర్చున్నాం, ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి? కార్ ఎక్కగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్ కదా మాధవి. ఓకే, కార్ ఎక్కగానే ఏం చేస్తాం? సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. ఇప్పుడు భగవద్గీత జర్నీ ఎలాంటిదంటే మనలోకి మనం ప్రయాణిస్తాం. ఇప్పుడు అంతర్గత ప్రయాణం అనమాట, ఇన్నర్ జర్నీ, బయటకు వెళ్ళాం, లోపలికి వెళ్తాం. సో ఈ జర్నీలో కూడా కొంత డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఒడిదుడుకులు వస్తుంటాయి అనమాట. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు ఒక రకమైన వాటికి అలవాటు పడిపోయారు. మీకు అందరూ అమ్మమ్మలు తాతయ్యలు చెప్పిన ఒకటి, మీరు చేసే ప్రాక్టీస్లు ఒకటి, చాలా చాలా థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి చేసే సాధన వేరే ఉంటుంది, ఇప్పుడు సడన్గా కొత్త ఆస్పెక్ట్లు యాడ్ అవుతాయి మీకు. అందుకని ఏంటంటే జర్నీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది మీకు. అందుకని సేఫ్టీ కోసం సీట్ బెల్ట్ సైన్ చూపిద్దామని అనుకున్నాం. నేను పెట్టాను, అది ఇందులో ఇంక్లూడ్ అవ్వలేదు. ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్. ఓకే, రెడీగా ఉండండి, మన జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి ముందు నాకు క్వశ్చన్ ఏంటంటే, స్లైడ్లో చూడండి, మీ జీవిత లక్ష్యం ఏంటి? వాట్ ఈజ్ యువర్ గోల్ ఆఫ్ లైఫ్? మీరు షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్మ్యూట్ చేసి మీ గోల్ ఆఫ్ లైఫ్ ఏంటో చెప్పండి. మీరు ఏం కావాలనుకుంటున్నారు మీ జీవితంలో? ఓల్డ్ స్టూడెంట్స్ చెప్పొద్దా? నాట్ ఓల్డ్ స్టూడెంట్స్, ఓన్లీ న్యూ వాళ్ళు. కొత్త వాళ్ళు చెప్పండి, మీ గోల్ ఏంటి లైఫ్లో? టు బి పీస్ఫుల్ అండి. టు బి పీస్ఫుల్. ఓకే, వెరీ గుడ్. ఎవరది పేరేంటి చెప్పండి? నందిని అండి. నందిని, టు బి పీస్ఫుల్. ఇంకొక నందిని ఉన్నారు క్లాస్లో, మా ఓల్డ్ స్టూడెంట్ కూడా నందిని ఉన్నారు. ఓకే, నా పేరు బిస్కుందా, నందిని బిస్కుందా. యా, పీస్ఫుల్గా ఉండాలి. ఇంకా చెప్పండి, ఇంకా అందరూ చెప్పండి. వాట్ ఈస్ యువర్ గోల్ ఆఫ్ లైఫ్? హలో అండి, నా పేరు ప్రవీణ్ అండి. ఎస్, చెప్పండి ప్రవీణ్ గారు. చేజ్ ద డ్రీమ్స్. చేజ్ ద డ్రీమ్స్. వాట్ ఆర్ యువర్ డ్రీమ్స్? అది ఇప్పుడు చెప్పలేను. సంథింగ్ ఏదన్నా వాట్ యు ఆర్ థింకింగ్. సంథింగ్ ఏదో చేజ్ చేయాలి మీరు. చేయాలి, అది అయినప్పుడు చెప్తాను నేను. ఓకే, కానీ దాని గురించి నేను కృషి చేస్తున్నాను. వెరీ గుడ్ అండి. ఇంకా చెప్పండి చెప్పండి. ఎవరికి జీవితంలో ఏ లక్ష్యం లేదా అసలు? mental peace. మెంటల్ పీస్. ఓకే, వెరీ గుడ్. ఇంకా టు అండర్స్టాండ్ థింగ్స్. ఏంటంటే నితేష్ గారు, అర్థం చేసుకోవాలంటాం. ఏంటి అర్థం చేసుకోవాలి? మననైనా మన చుట్టూ ఏదన్నా ఎందుకు ఇలా పనిచేస్తుంది అంటాం. ఇంకొంచెం క్లారిటీ ఇవ్వండి, నాకు అర్థం కాలేదు ఫస్ట్. లైక్ ఫైనాన్స్ ఎలా పనిచేస్తుంది, మనీ అంటే మనీ ఎలా పనిచేస్తుంది, మనం అంటే మనం ఎందుకు ఇలా చేస్తున్నాం, ఏదన్నా లైక్ ఓకే, ఇట్స్ అబ్స్ట్రాక్ట్. ఓకే. సో ప్రాపర్గా అర్థం చేసుకోవాలి ఏదైనా చేసే ముందు. వెరీ గుడ్. ఇంకా మననైనా ఇంకా చెప్పండి, క్విక్గా చెప్పండి అందరూ. ఇన్వర్డ్ నాలెడ్జ్ కోసం యాక్చువల్లీ ఇన్వర్డ్ ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము, నేను చేయాలి, లైఫ్ పర్పస్ తెలుసుకోవడానికి. అదే అడుగుతున్నా. వాట్ ఈస్ యువర్ లైఫ్ పర్పస్? ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు అడుగుతున్నాను. ఓకే, వెరీ గుడ్. ఇన్వర్డ్ జర్నీ ఎలాగా ఏంటి అనేది తెలుసుకుంటారు. Yeah. ఇంకా ఎవరు చెప్తున్నారు? ఇంకోటండి, మనం గురించి మనం తెలుసుకోవాలంటే మనం అంటే వీ హ్యావ్ టు నో ఇన్నర్ అబౌట్ అస్. ఇంకా వెరీ గుడ్. ఇంకా యాక్టివ్ పార్టిసిపేషన్ కావాలి. ఓకే, ప్రస్తుతానికి మీరు షై ఫీల్ అవుతున్నారేమో అందరు చెప్పడానికి. కానీ ఒక క్వశ్చన్ అండి, జస్ట్ అంటే మేబీ ఇది అందరికి ఆన్సర్ కూడా అయి ఉండొచ్చు. మన పర్పస్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే ప్రాబ్లీ అందుకే కదా మనం ఇక్కడంతా జాయిన్ అయ్యాము అని నేను అనుకుంటున్నాను. అది ఆల్రెడీ అది ఫినాన్షియల్ గా హ్యాపీనెస్ కోసం ఎవరి లైఫ్ లో వాళ్ళకి సపరేట్ గోల్స్ ఉండొచ్చు.
బట్ భగవద్గీత అంటే ఇక్కడ గ్యాదర్ చేసింది లార్డ్ కృష్ణ హ్యాస్ సమ్ ప్లాన్ అని నేను అనుకుంటున్నాను, టు షో ద పర్పస్ ఆఫ్ ఇట్, Yeah. ఆఫ్ అవర్ లైఫ్. డెఫినెట్గా చూపిస్తాడు, ట్రస్ట్ మీ, చూపిస్తాడు. Yeah. ఓకే, ఇంకైతే ఎవరు షేర్ చేసుకోవట్లేదు, నేనే చెప్తున్నాను. మీకు అందరికీ డిఫరెంట్ గోల్స్ ఉన్నాయి. ఓకే, కొంతమందికి కెరియర్లో గోల్స్ ఉన్నాయి, కొంతమందికి లైఫ్లో వేరే గోల్స్ ఉంటాయి. ఇల్లు కట్టుకోవడం ఒకటి, కొంతమందికి కారు కొనుక్కోవాలని, కొంతమందికి విదేశాలు వెళ్ళాలని, ఏవో చాలా రకాల గోల్స్ ఉంటాయి. ఫైనల్గా ఈ గోల్స్ అన్నిటినీ మీరు దాన్ని కండెన్స్ చేస్తే ఒకటే ఒక గోల్ ఉంటుంది. అందరి గోల్స్ వేరేగానే అనిపిస్తాయి, కానీ అందరి గోల్ ఒకటే. అదేంటంటే హ్యాపీగా ఉండాలి. ఏమైనా చెయ్యి, హ్యాపీగా ఉండాలని అనుకుంటాం. ఈ హ్యాపీగా ఉండడం అంటే ఏంటంటే, అది మనకేంటంటే ఒక లైఫ్. ప్రతి వాళ్ళకి చిన్నప్పుడు పిల్లలకి ఏం చెప్తారు, ఓ చిన్న పిల్లాడు ఉంటాడు, వాడిని, అరే చదువుకోరా, పెద్దయ్యాక హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటారు. వాడు చదువుకుంటాడు, కష్టపడతాడు, ఏదో ఇంజనీరింగ్ చేస్తాడో ఏదో చేస్తాడు, చదువుకుంటాడు. ఉద్యోగం తెచ్చుకోరా, హ్యాపీగా ఉండొచ్చు అంట. వాడు ఉద్యోగం తెచ్చుకుంటాడు, ఓ ప్యాకేజ్ వస్తుంది, ఉద్యోగం తెచ్చుకుంటాడు. తర్వాత పెళ్లి చేసుకోరా, హ్యాపీగా ఉండొచ్చు అంట, పెళ్లి చేసుకుంటాడు. తర్వాత సొంత ఇల్లు కట్టుకోరా, హ్యాపీగా ఉండొచ్చు అంటాడు, కట్టుకుంటాడు. పిల్లల్ని కంటరా, హ్యాపీగా ఉండొచ్చు అంటాడు, అంటాడు. తర్వాత పిల్లలు చదువు చెప్పించాలి, తర్వాత పిల్లల ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళి, వాళ్ళ ఇల్లు, వాళ్ళ పిల్లలు, ఇలా జీవితం అయిపోతుంటుంది. సో హ్యాపీనెస్ అంటే అలా 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 వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎప్పుడు హ్యాపీనెస్ అనే దానికి అర్థం మారిపోతూనే ఉంటుంది అన్నమాట. ఇది చేస్తే హ్యాపీగా ఉంటారు, అది వస్తుంది. మళ్ళీ ఆ తర్వాత ఇది చేస్తే హ్యాపీగా ఉంటారు, అది వస్తుంది. ఎక్కడ ఆగట్లేదు అది. ఆ హ్యాపీనెస్, ఆ సెర్చ్ అనేది ఎక్కడ ఆగట్లేదు అనమాట. నేను ఒక స్టోరీ చెప్తాను ఇప్పుడు మీకు, ఒక చిన్న స్టోరీ. ఈ హ్యాపీనెస్కి సంబంధించిన ఒక స్టోరీ చెప్తాను. అదేంటంటే, కొంతమంది ఫ్రెండ్స్ కలిసి న్యూయార్క్ వెళ్ళారు. వాళ్ళందరూ న్యూయార్క్ వెళ్ళి ఒక పెద్ద హోటల్లో దిగారు. ఆ హోటల్లో వాళ్ళకి టాప్ ఫ్లోర్ వచ్చిందన్నమాట, అంటే పెంట్ హౌస్ వచ్చిందన్నమాట. ఆ పెంట్ హౌస్లో అందరూ వెళ్ళి చెక్-ఇన్ అయిపోయారు. చెక్-ఇన్ అయిపోయి న్యూయార్క్ అంతా చూడడానికి బయలుదేరారు. వెళ్ళారు, కిందకి వచ్చేసారు, అంతా ఫుల్ రెడీ అయిపోయారు. రాత్రి, సాయంత్రం దిగారు, రాత్రి బయటకు వెళ్ళారు. మొత్తం నైట్ అంతా తిరుగుతారు, న్యూయార్క్ అంతా తిరిగి ఆ పబ్బులు, క్యాసినోలు అన్నీ చూసుకుంటారు, మంచిగా తింటారు, మళ్ళీ వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చేసిన తర్వాత, హోటల్కి వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే అక్కడ లిఫ్ట్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి టాప్ ఫ్లోర్, పెంట్ హౌస్ వచ్చింది కదా, టాప్ ఫ్లోర్, 80వ ఫ్లోర్ ఏదో వస్తుంది. అక్కడికి వెళ్ళడానికి లిఫ్ట్ దగ్గరికి వెళ్తారు. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి చూడంగానే అక్కడ బోర్డు ఉంటుంది అనమాట, లిఫ్ట్ అవుట్ ఆఫ్ ఆర్డర్, అంటే లిఫ్ట్ పని చేయటలేదు అని బోర్డు ఉంటుంది. బోర్డు ఉండేసరికి వాళ్ళకి నీరసం వచ్చేస్తుంది. అరే ఇంత కష్టపడి వచ్చాం, ఇప్పుడు లిఫ్ట్ పని చేయట్లేదు, 80వ ఫ్లోర్ దాకా వెళ్ళాలి, ఇప్పుడు ఎలాగా అని చెప్పి వాళ్ళు చాలా బాధపడతారు. ఇంకా చాయిస్ లేదు కదా, నడవడం మొదలెడతారు. అప్పటికే వాళ్ళు చాలా టైర్డ్గా ఉంటారు, బయటంతా తిరిగి వచ్చారు, తెల్లవారుజాము అయిపోయింది, ఇంకా పైకి వెళ్ళి పడుకుందాం అనుకుంటారు, లిఫ్ట్ పని చేయట్లేదు. సో ఇక నడవడం మొదలెడతారు, ఒక్కొక్క ఫ్లోరు ఎక్కుతూ ఉంటారు. వాళ్ళకి ఎనర్జీ లేదు, ఏం చేస్తారు, అందుకని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఒక పని చేద్దాం, మనందరం తలొక కథ చెప్పుకుంటూ నడుద్దాం. అందరూ కథలు చెప్పుకుంటూ నడిస్తే కాస్త మనకి అలసట తెలియదు, తొందరగా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు. అందుకని ఒక్కొక్కడు కథ చెప్తూ ఉంటారు, అందరూ వింటుంటారు, ఆ బాగుంది బాగుంది అంటుంటారు, పైకి వెళ్తుంటారు. 70వ ఫ్లోర్ దాకా వచ్చేస్తారు, ఇంకా 10 ఫ్లోర్లో ఎక్కేస్తారు. ఒకడేమో చాలా దిగులుగా కనిపిస్తుంటాడు. వాడిని అడుగుతాడు, ఇదేంటి ఏంటి అంత నీరసంగా ఉన్నావు, చెప్పు, నువ్వు కూడా కథ చెప్పంటే, నా కథ చాలా సాడ్ స్టోరీ అంటాడు. సాడ్ స్టోరీ పర్వాలేదు, మేము వింటాం, మాకు చాలా ఇష్టం సాడ్ స్టోరీస్ అంటాడు. అనేసరికి వాడు అంటాడు, మనం చక్కగా న్యూయార్క్ అంతా తిరిగి వచ్చాము, చక్కగా ఎంజాయ్ చేసాం, బయట తిన్నాం, వచ్చాము, ఇక్కడ లిఫ్ట్ పని చేయలేదంటే కథలు చెప్పుకుంటూ పైకి ఎక్కుతున్నాం, 70వ ఫ్లోర్ దాకా వచ్చాం, కానీ నా కథ ఏంటంటే మనం తాళం కిందే లాబీలో మర్చిపోయామని చెప్తాడు. సో పరిస్థితి అదనమాట, అంటే తాళం కిందే వదిలేసి పైకి ఎక్కేస్తున్నారు అందరు కలిసి. మన పరిస్థితి కూడా ఇదే, దిస్ ఈజ్ అవర్ లైఫ్ స్టోరీ. మనం కూడా జీవితంలో ఎన్నో సాధించాలి, డబ్బులు సంపాదించాలి, లేకపోతే మన మన డ్రీమ్ డిజైర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం వాటిని సాధించాలని చెప్పి ఎంతో ఎదిగిపోతున్నాం. మెటీరియలిస్టిక్గా కానీ కార్పొరేట్ రంగంలో ఎదిగిపోతున్నాం, మనం ఫైనాన్షియల్గా ఎదుగుతున్నాం, స్టేటస్ పెంచుకుంటున్నాం, కార్లు మేడలు కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ యాక్చువల్గా చెప్పాలంటే దాని కీ, అసలైన హ్యాపీనెస్ యొక్క కీ మనం ఎక్కడో మర్చిపోయాం ఆల్రెడీ, కిందే వదిలేసామో అని డౌట్. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, యాక్చువల్గా మనం అనుకునేది యాక్చువల్గా ఆనందం కాదు. భగవద్గీత ప్రకారం ఏంటంటే నిజమైన ఆనందం కాదు అది. మనం అనుకుంటున్నాం ఆనందం, మనం ఏదైతే డబ్బు సంపాదనలో ఆనందం ఉందని డబ్బులు సంపాదించేస్తున్నాం, అసలు ఎక్కడ లెక్కపత్రం లేకుండా డబ్బులు సంపాదిస్తాం. 2 అకౌంట్లు 3 అకౌంట్లో డబ్బులు ఉంటాయి,
మేడలు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, కార్లు కొనుక్కుంటాం, అన్నీ కొనుక్కుంటాం. కానీ యాక్చువల్గా మనం అనుకున్న హ్యాపీనెస్ రావట్లేదు మనకి. ఎందుకంటే మనకి ఇంకా హార్ట్ లోపల ఒక రకమైన వ్యాక్యూమ్ ఉండిపోయింది. ఇంకా ఎన్ని సాధించినా జీవితంలో ఎంత ఎత్తుకెదిగినా ఏదో ఒక చిన్న వెలితి ఉంటుంది లోపల. అది ఎలా పుడుతుంది అనేది మనకి తెలియదు. ఎందుకంటే భగవద్గీత ప్రకారం మనం యాక్చువల్గా మనం అనుకున్నది ఆనందం కాదు. మనం ఏదైతే పొందుతున్నామో అది ఆనందం కాదు. ఇప్పటికీ కూడా మనం ఆనందం సెర్చ్లోనే ఉన్నాం. ఇందాక స్టోరీ చెప్పాను. ఒక చిన్న పిల్లాడిని చిన్నప్పటి నుంచి నువ్వు చదువుకోరా హ్యాపీగా ఉంటావు, ఉద్యోగం తెచ్చుకోరా హ్యాపీగా ఉంటావు, పెళ్లి చేసుకోరా హ్యాపీగా ఉంటావు, ఇల్లు కట్టుకో, అన్ని ప్రతి చోట హ్యాపీగా ఉంటావు. అలా ఈ హ్యాపీనెస్ యొక్క సెర్చ్లోనే లైఫ్ అంతా గడిచిపోతుంది మనకి. కానీ యాక్చువల్గా హ్యాపీగా ఉన్నాము అని అక్కడ ఎక్కడ ఎవరూ లేరు. ఎందుకంటే మనకు వచ్చేది ఆనందం, యాక్చువల్ ఆనందం కాదనమాట. భగవద్గీత ప్రకారం ఏంటంటే 2 దుఃఖాల మధ్య గ్యాప్ని మనం ఆనందం అని అనుకుంటున్నాం. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, నువ్వు ఏదైతే ఆనందం అని అనుకుంటున్నావో, ఈ భౌతికపరమైన ఆనందం ఏదైతే నువ్వు ఆనందం అని అనుకుంటున్నావో అది 2 దుఃఖాల మధ్య ఒక గ్యాప్ మాత్రమే అని చెప్తున్నాను. మీరే ఆలోచించండి, మీరు ఆనందంగా సంతోషంగా ఉన్నాము అనుకున్నది ఎన్ని రోజులు ఉంటుంది మీకు ఆ సంతోషం? ఒకసారి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, సొంత ఇల్లు కట్టుకుంటారు, చాలా కష్టపడి సొంత ఇల్లు కట్టుకుంటారు. ఎన్ని ఏళ్ళు లేకపోతే ఎన్ని సంవత్సరాలు కానీ లేకపోతే ఎన్ని నెలలు మీకు ఆ ఆనందం ఉంటుంది? సొంత ఇల్లు నాకుంది, సొంత ఇల్లు అనే ఆనందం ఎంతకాలం ఉంటుంది మీ దగ్గర చెప్పండి. ఒకసారి ఆలోచించండి. రోజు ఇల్లు చూసుకుని ఆనందించలేం కదా, మళ్ళీ మైండ్ వేరే దానికోసం ఆలోచిస్తుంటుంది. అది అక్కడ ఆగట్లేదు అనమాట. ఆ ఆనందం అలా జరిగిపోతుంది పక్కకి, దాని అడ్రస్ మారిపోతుంది అనమాట. ఇది కాదు, ఇంకొకటి ఏదో వస్తే హ్యాపీగా ఉంటుంది. ఎంతసేపు మనది ఆనందం అనేది అల్యూర్ చేస్తూనే ఉంటుంది అనమాట. నిజంగా రావట్లేదు, ఎందుకంటే అది టెంపరరీ హ్యాపీనెస్. భౌతిక పరంగా ఏదైతే మనం సాధిస్తామో దానివల్ల వచ్చే తృప్తి ఏదైతే ఉంటుందో, ఆ ఆనందం ఏదైతే ఉంటుందో అది చాలా తాత్కాలికం. నిజమైన ఆనందం రావట్లేదు, ఆత్మానందం రావట్లేదు మనకి. సో ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో మనకి ఏదైతే హ్యాపీనెస్ వస్తుందో అది ఎందుకని పూర్తిగా మన దగ్గర ఉండట్లేదు? ఎందుకు ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది? ఎందుకని జరుగుతుందంటే దానికి ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు గులాబ్ జామ్ తిన్నారు, మీకు చాలా ఇష్టం, స్వీట్స్ అంటే చాలా ఇష్టం, గులాబ్ జామ్ తిన్నారు, ఎంతసేపు ఆనందంగా ఉంటుంది? చాలా ఇష్టం, తింటారు, ఎంతసేపు? సెకండ్స్ వెళ్ళిపోతుంది. మీరు అదే ఒక కారు కొనుక్కున్నారు, ఒక నెల రోజులు హ్యాపీగా ఉంటారు. ఆ కారుకి ఎవడో డెంట్ పెట్టేదాకా హ్యాపీగా ఉంటారు. తర్వాత మళ్ళీ మొదలు, దానికి పెయింట్ వేయించాలి, మళ్ళీ దానికి ఇన్సూరెన్స్ కట్టాలి, దానికి రోడ్డు వర్దీనెస్ చేయించాలి, ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత వచ్చే పెయిన్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ఆనందంతో పాటు వచ్చే ఆ వెనకాల ప్యాకేజ్ అంతా ఉంటుంది అన్నమాట. ఒక ప్యాకేజ్ వస్తుంది అన్నమాట. కారు కొనుక్కోవడం ఎక్కడైతే తర్వాత దానిలో పెట్రోల్ కొట్టించడం, తర్వాత దాంట్లో దానికి ఇన్సూరెన్స్లు కట్టడం, ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే ప్యాకేజ్ అన్నమాట. అప్పుడు ఆనందంగా ఉంటుంది. తర్వాత ఇల్లు కట్టుకుంటారు, ఇల్లుకి ఇన్సూరెన్స్, దానికి ఇంట్లో ఉన్న కంటెంట్ ఇన్సూరెన్స్ చేయించాలి, ఇల్లుకి పెయింట్లు వేయించాలి, రిపేర్లు వస్తే చేయించాలి. అదే ఇల్లు లోన్ తీసుకుని కట్టారనుకోండి, ఇక లోన్ ఎవ్రీ మంత్ లోన్ మన బ్యాంక్లోంచి డబ్బులు వెళ్తున్నా కొద్దీ ప్రతిసారి బాధ వస్తుంది. అబ్బా, ఈ అప్పు తీరిపోతే బాగుండా, హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాం. లోన్ అప్పు తీరిపోతే, ఇల్లు లోన్ అప్పు తీరిపోయిందంటే హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాం. ఇల్లు లోన్ అప్పు తీరిపోతుంది, హ్యాపీగా ఉందామంటే ఈలోపు పిల్లలు అందరూ వేరే ఊరికి వెళ్ళిపోతారు, వేరే విదేశాలకు వెళ్ళిపోతారు, పిల్లలు చదువు కోసం వేరే చోటుకి వెళ్ళిపోతారు, లేదా పిల్లల పెళ్ళిళ్ళే వేరే వెళ్ళిపోతారు. ఇల్లు అప్పు తీరుతుంది, హ్యాపీగా ఉందాం పిల్లలతో అనుకుంటారు, పిల్లలు ఉండరు, పెళ్ళంతోనే ఉంటారు. ఒక స్టేజ్ తర్వాత ఎవరో ఒకళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. ఇల్లు అప్పు ఉండదు, ఇల్లు ఉంటుంది, మనిషి ఉంటాడు, కానీ ఆ హ్యాపీనెస్ అనేది అక్కడ ఉండదండి. సో ఇలా మనం ఎప్పుడు హ్యాపీనెస్ వెనకాల పరిగెడుతూనే ఉన్నాం. ఇప్పటిదాకా యాక్చువల్గా హ్యాపీనెస్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు. టెంపరీ హ్యాపీనెస్నే ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆ టెంపరీ హ్యాపీనెస్ లక్షణం ఏంటంటే భౌతిక పరిస్థితుల మీద, బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది అనమాట హ్యాపీనెస్ అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే ఒక కొత్త ఫోన్ కొనుక్కుంటే హ్యాపీగా ఉంటాం, ఈ పాత ఫోన్తో చాలా బాధగా ఉంది, కొత్త ఫోన్ కొనుక్కుంటే హ్యాపీగా ఉంటుంది అంటే కొత్త ఫోన్ వస్తుంది. సో అలా వేరే ఎక్స్టర్నల్ థింగ్ మీద ఆధారపడిన హ్యాపీనెస్ టెంపరీ హ్యాపీనెస్ అనమాట. అది పోయిందంటే పోతుంది. అండ్ కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఏ హ్యాపీనెస్ అయినా మెటీరియల్ లైఫ్లో ఏ హ్యాపీనెస్ వచ్చినా అది కొద్ది కాలమే ఉంటుంది, తొందరగా ఫీలింగ్ ఫేడ్ అయిపోతుంటుంది అనమాట. మళ్ళీ ఇంకొక దానికోసం ఆరాటం, మళ్ళీ ఇంకోటి ఏదైనా వస్తే హ్యాపీగా ఉంటుంది, అది తీరితే హ్యాపీగా ఉంటుంది, అంతే ఇలా జరుగుతూనే ఉంటుంది అనమాట. అండ్ దానివల్ల పెయిన్ కూడా వస్తుంది, ప్యాకేజ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఈటింగ్, మీకు తినడం బాగా ఇష్టం అంటే బాగా గులాబ్ జాములు లేకపోతే స్వీట్స్ అవి బాగా తిన్నారనుకోండి, డిస్కంఫర్ట్ వస్తుంది, దానివల్ల తర్వాత వచ్చే రోగాలు వస్తాయి. తాగుతూ ఉంటారు, హ్యాపీగా ఉంటుంది, ఒక పెగ్గు వేసామంటే హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు, ఆ పెగ్గు తర్వాత పెగ్గు, ఆ తర్వాత లివర్ క్యాన్సర్కి దారితీస్తుంది. సో అలాగే తర్వాత ఏంటంటే అది మన మనసుని ప్యూరిఫై చేయదన్నమాట. మనం ఏదైతే హ్యాపీనెస్ అని మనం ఎంతో ఎదురు చూసి దానికోసం అది వచ్చిందో అది మన మనసుని పూర్తిగా సాటిస్ఫై చేయదు, ప్యూరిఫై చేయదన్నమాట. మళ్ళీ ఇంకో కొత్త దానికోసం ఎప్పుడు
ఆరాటపడుతూ ఉంటాం అన్నమాట. సో ఇలా ఎందుకు జరుగుతుంది? ఎవరైనా చెప్పండి. మనం ఎంత హ్యాపీగా ఉందామని ప్రయత్నించినా కూడా అసలు ఏదో ఒకటి అడ్డొస్తూ ఉంటుంది మనకి. మన హ్యాపీనెస్ తాత్కాలికంగా ఎందుకు అయిపోతుంది? ఎంత హ్యాపీగా కంటిన్యూస్‌గా కాన్స్టెంట్‌గా లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలనుకుంటాం. కానీ మధ్యలోనే ఆగిపోతుంది మన హ్యాపీనెస్. పూర్తిగా మనసు నిండట్లేదు హ్యాపీగా ఉన్నామని వెళ్ళిపోతుంటుంది. ఎందుకు జరుగుతుంది ఇలాగ? ఏమి రీజన్ అయి ఉంటుంది చెప్పండి ఏదన్నా మీకు తెలిసిన రీజన్స్? తెలుసా ఏమైనా రీజన్స్? మన ఎంత ఆనందంగా ఉండాలి అనుకున్నా కూడా మన ఆనందానికి కొన్ని అడ్డుపడుతున్నాయన్నమాట వచ్చి. నాకు అనిపిస్తుందండి ఎప్పుడు మార్పు కావాలి అని కోరుకుంటుంది మనస్సు. హ్మ్. మేబీ ఒక థింగ్ మనం అచీవ్ చేస్తూనే నెక్స్ట్ వాట్ అనే క్వశ్చన్ ఎప్పుడు అరైజ్ అవుతుంది కదా! అదే చెప్పుకున్నాం ఇప్పుడు మనం. యెస్. ఎప్పుడు మనసు మనం అనుకున్నది ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వదు. మళ్ళీ వేరే దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదే కాకుండా మనం యాక్చువల్‌గా కంటిన్యూస్‌గా ఆనందంగా ఉండాలని అనుకుంటాం. ఎవరు బాధపడుతూ ఉండాలని ఎవరు అనుకోరు. కానీ మనం ఎంత ఆనందంగా ఉండాలని అనుకున్నా కొన్ని థింగ్స్ మన ఆనందానికి అడ్డుపడుతుంటాయి. చాలా సీరియస్‌గా అడ్డుపడుతుంటాయి. అవేమై ఉంటాయి? ఈ చిన్న చిన్న ఆనందాలు మధ్య మధ్యలో వస్తుంటాయి. కానీ యాక్చువల్‌గా కొన్ని అడ్డుపడుతుంటాయి. వస్తున్నా కూడా కొన్ని అడ్డుపడుతుంటాయి. ఏమై ఉంటాయి అవి? అంటే సంతృప్తి లేకపోవడం అండి. కొన్ని యాక్చువల్‌గా కొన్ని కారణాలున్నాయి. మన ఆనందానికి బ్రేకులేస్తుంటాయన్నమాట. ఏంటవి? అంటే కోపం కోపం ఒకటి. కోపము మనలో అంటే ఆలోచింపజేస్తుంటాయి కొన్ని. వీళ్ళు ఎందుకు ఇలా చేశారు? వాళ్ళు ఎందుకు ఇలా చేశారు? ఆ! ఓకే. అది మీరు చెప్పిన దానికి ఒక కారణంలో ఒక పార్ట్ అది. ఇంకా చెప్పండి. ఈ మనకొచ్చే చిన్న చిన్న ఆనందాలు కూడా ఏదో మధ్య మధ్యలో బ్రేకులొస్తుంటాయి. ఎందుకొస్తుంటాయి? ఏమిటై ఉంటాయి ఆ బ్రేకులు? మనం హ్యాపీగా ఉందాం అనుకుంటాం. సడెన్‌గా ఏదో ఒక అవాంతరం వస్తుంది. దాని పేరే నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాను. ప్రభు ఒకసారి నెక్స్ట్ స్లైడ్ చూపించేసేయండి. ఓల్డ్ స్టూడెంట్స్ చెప్పకూడదు కదా మాతాజీ. అదేంటో చూడండి ఒకసారి ఏది పెట్టాం అక్కడ స్లైడ్‌లో. వెనక్కి ప్రభు వెనక్కి. యెస్. ఏంటి మన యొక్క ఆనందానికి అడ్డుపడేవి? Problems. ప్రాబ్లమ్స్. ఓకే. సో ఇవాళ క్లాస్ ఇంక అయిపోవచ్చింది. నేను మీకు నెక్స్ట్ వీక్ క్లాస్‌కి ఒక హోంవర్క్ ఇస్తాను. మీరందరూ బాగా థింక్ చేసి రండి. ప్రాబ్లమ్స్ అడ్డుపడుతుంది. మనం హ్యాపీగా ఉండాలని అనుకుంటాం లైఫ్‌లో. బట్ స్టిల్ ఏవో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అడ్డుపడుతుంటాయన్నమాట. కానీ భగవద్గీత ప్రకారం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేది మీరు చెప్పాలి నాకు. అంటే దానికి ఒక క్రైటీరియా ఉందన్నమాట. భగవద్గీత ఇది ప్రాబ్లమ్ అని చెప్పాలంటే దానికి ఒక క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా ఏంటో ఇక్కడ పెట్టాం. అదేంటంటే ఫస్ట్ కామన్ టు ఆల్. ఈ ప్రాబ్లమ్ అనేది నిజమైన ప్రాబ్లమ్ అయితే, నిజమైన ప్రాబ్లమ్ అని చెప్పాలంటే అది అందరికీ రావాలి ఆ ప్రాబ్లమ్. ఓకే. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఎవ్వరికీ అది రావడం ఇష్టం ఉండదు. మూడోది ఏంటంటే ఈవెన్ దో ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చి తీరుతుంది. ఓకే. ఈ 3 క్రైటీరియా సాటిస్ఫై అవ్వాలి. నిజమైన ప్రాబ్లమ్ అనడానికి, రియల్ ప్రాబ్లమ్ అనడానికి భగవద్గీత ప్రకారం ఈ 3 క్రైటీరియా అది సాటిస్ఫై చేయాలన్నమాట. కామన్ టు ఆల్, నో వన్ వాంట్స్ ఇట్, ఎవ్రీబడీ గెట్స్ ఇట్. అర్థమైంది కదా? నాకెవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఈ 3 క్రైటీరియా ఒకసారి ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీరు ఏం ఆన్సర్ చెప్పినా ఈ 3 క్రైటీరియాలో అది ఫిట్ అవ్వాలి. సిక్నెస్ సారీ డెత్. ఆన్సర్ చెప్తున్నారు. యెస్, డెత్. నెక్స్ట్ వీక్ ఇచ్చాను కానీ బట్ ఇప్పుడే కొంతమంది చెప్తున్నారు. బట్ నెక్స్ట్ వీక్ కూడా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. అంత ఈజీగా అయిపోదు. ఓకే. డెత్ ఈస్ ద ప్రాబ్లమ్. కామన్ టు ఆల్, నో వన్ వాంట్స్ ఇట్, ఎవ్రీబడీ గెట్స్ ఇట్. పర్ఫెక్ట్. డెత్ సిక్నెస్, ఏజ్, డెత్. హెల్త్ ఇష్యూస్ అండి. హెల్త్ ఇష్యూస్. హెల్త్ ఇష్యూస్. యెస్. డిసీజ్. యెస్. Yeah. వెరీ గుడ్. సో నెక్స్ట్ వీక్ హోంవర్క్ లేకుండా చేసుకుంటున్నారన్నమాట అయితే. ఇంకా We are very active people. వెరీ నైస్. యా చెప్పండి. డిసీజ్, డెత్, డిసీజ్ వచ్చాయి. 2 ప్రాబ్లమ్స్. ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్. యెస్. తీసుకోండి 100 పాయింట్స్ మీకు. ఓల్డ్ ఏజ్. ఓకే. డిసీజ్, ఓల్డ్ ఏజ్, డెత్ వచ్చేసింది.
3 ప్రాబ్లమ్స్ వచ్చాయి భగవద్గీత ప్రకారం క్వాలిఫై అయిపోయి ఇవన్నీ కామన్ టు ఆల్. నో వన్ వాంట్స్, ఎవ్రీబడి గెట్స్. ఇక్కడ రిచ్ పూర్తో సంబంధం లేదు. యా, రిచ్ పూర్తో సంబంధం లేదు. నేను దాన్ని డబ్బున్న వాడిని, నేను టాటా బిర్లాల వంశస్థుడిని అన్నా కూడా డెత్ వస్తుంది, డిసీజ్ వస్తుంది, ఓల్డ్ ఏజ్ వస్తుంది. ఈవెన్ పవర్ ఆల్సో. ఎస్, వాడు అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే డెత్ వస్తుంది. సో ఇవి కామన్ ప్రాబ్లమ్స్. యాక్చువల్గా చెప్పాలంటే భగవద్గీత ప్రకారం క్వాలిఫై అయిన ప్రాబ్లమ్స్. డిసీజ్, ఓల్డేజ్, డెత్ చెప్పారు. ఇంకా స్ట్రెస్ కూడా అండి, స్ట్రెస్ కూడా. సారీ ప్రవీణ్ మాట, స్ట్రెస్. స్ట్రెస్ కూడా ఒక ప్రాబ్లం అంటారు. యా, స్ట్రెస్ కూడా ఒక ప్రాబ్లం. బట్ యాక్చువల్గా అది ఏంటంటే ఇంకొక ప్రాబ్లం తాలూకు సైడ్ ఎఫెక్ట్. అది ఓకే ఇంకో ఓకే ప్రాబ్లం తాలూకు సైడ్ ఎఫెక్ట్ అనమాట. అది యాక్చువల్ ప్రాబ్లం కాదు. అది యాక్చువల్ ప్రాబ్లమే, కానీ ఏంటంటే అది ఇంకొక యాక్చువల్ మేజర్ క్రైటీరియాలోకి వస్తుంది అనమాట. అది చెప్పాలంటే నెక్స్ట్ వీక్ దాకా ఆగాలి మీరు. సిమ్టమ్ ఆఫ్ ద ప్రాబ్లం. సో మేము నంబర్ చెప్తాం, ఎన్ని నంబర్స్ ఉంటాయో కూడా చెప్తాం. భగవద్గీత ప్రకారం ప్రాబ్లం అని చెప్పడానికి 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం. 4 మేజర్ ప్రాబ్లమ్స్, 3 అనదర్ మేజర్ సబ్ మేజర్ ప్రాబ్లమ్స్ అనుకోండి. మొత్తం 7 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 3 చెప్పారు ఇప్పటికి, ఇంకా 4 ఉన్నాయి. అవి తెలుసుకోవాలంటే తర్వాత క్లాస్లో కలుద్దాం. వరీ, స్ట్రెస్ ఇవన్నీ కూడా ఒక ప్రాబ్లం తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ. ఓకే ఓకే, ఒక మేజర్ కేటగిరీలోకి వస్తాయి అన్నమాట ఇవన్నీ. ఈ వరీ, స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ వస్తాయి, ఒక దాంట్లోకి వస్తాయి, ఒక హెడ్డింగ్ కిందకి వస్తాయి ఇవన్నీ. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాడు అడగండి. హరే కృష్ణ, శ్రీల ప్రభుపాకి జై. హరే కృష్ణ అండి, హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ Thank you, Andy. హరే థ్యాంక్ యూ హరే అండి. కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. హరే ఏమైనా కృష్ణ. క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఐ విల్ బి హియర్. క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఏమీ లేకపోతే ఇంకెవరైనా వాళ్ళు నియర్ అండ్ డియర్ ని జాయిన్ చేయాలన్నా కూడా జాయిన్ చేయండి. ఎవరైనా మీరు Class. జాయిన్ చేయాలి అనుకుంటే ఒక వారమే టైం ఇస్తాము. ఎందుకంటే తర్వాత ఒకసారి క్లాసెస్ యాక్చువల్ ఫిలాసఫీలోకి వెళ్ళిన తర్వాత ఇట్స్ వెరీ డిఫికల్ట్. వాళ్ళు క్యాచ్ చేయడం చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఓన్లీ పాత రికార్డింగ్స్ చూసుకొని జాయిన్ అవ్వాలి. ఓకే, ఇక నెక్స్ట్ క్లాస్ నుంచి కొంచెం ఇంటెన్స్ ఉంటుంది. ఈ రికార్డింగ్స్ అన్ని ఏదైనా యూట్యూబ్ ఛానల్లో పెడతారా? ఎస్, డెఫినెట్గా యూట్యూబ్ ఛానల్లో పెడతాం. ఆ యూట్యూబ్ లింక్ మీకు పోస్ట్ చేస్తాం ఆల్రెడీ. ఓకే, ప్లీజ్. నెక్స్ట్ మండే తర్వాత యూట్యూబ్ లింక్ వచ్చేస్తుంది, గ్రూప్లో పెడతాము. అది వినొచ్చు. ఎందుకంటే మీరు మిస్ అయితే ఏం జరుగుతుందో చెప్పారు, మేము మిస్ అయితే ఏం జరుగుతుందో అన్నది మాకు తెలియాలి మీరు కదా. మిస్ అయితే రికార్డింగ్ వినాలి. రికార్డింగ్ వినాలి. ఓకే, బాగుందండి, కన్వీనియంట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హరే కృష్ణ. But not to miss. యా అలా నేను మిస్ అవ్వద్దు రికార్డింగ్. ప్లీజ్ మిస్ అవ్వద్దు. మీరు డైరెక్ట్ పార్టిసిపేషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు రికార్డింగ్ వినండి దానికి. ఓకే, ఓకే. చిన్న పిల్లలకి ఏమైనా ఉన్నాయా అండి ఇంగ్లీష్ క్లాస్ లాగా? ఇంగ్లీష్ లో ప్రస్తుతానికి ఇంగ్లీష్ అండి ఇక్కడ నేను చిన్నపిల్లలకు ఆఫర్ చేయట్లేదు ఇంకాను. వేరే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ టైమింగ్స్ నాకు తెలియవు. ఓన్లీ ఫస్ట్ మీరైతే నేర్చుకోండి, మీరే చెప్పొచ్చు మీ పిల్లలకి. ఓకే, ఫస్ట్ మీరు రండి క్లాసులకి, తర్వాత పిల్లలకి చెప్దాం. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అండ్ ఎంకరేజింగ్ మీ టు స్పీక్ భగవద్గీత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. జై శ్రీ కృష్ణ.